ఆశీస్సులతోటి బ్యాలెన్స్ చేసుకొని మేము గెలుస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా సికింద్రాబాద్ సెగ్మెంట్ వరకు వీళ్ళ మధ్య ఉన్న సమన్వయ లోపం వల్ల పార్టీ ఇక్కడ మాకు అబ్సల్యూట్లీ సికింద్రాబాద్లో మా పార్టీలో 1% కూడా భేదాభిప్రాయం లేదు. చిన్న చిన్నవి ఉంటాయి, అది మీ దగ్గర ఉంటే మీ రిపోర్టర్స్ మధ్యలో కూడా ఉంటుంది, ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో కూడా ఉంటుంది, కానీ ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఉంటాయి, అక్క చెల్లెల మధ్యలో కూడా ఉంటుంది. అది చిన్న చిన్నవి ఉంటాయి, అంత సీక్రెట్. ఒక రిపోర్టర్ ఇంకో రిపోర్టర్ ఒక కంపెనీలో పనిచేసే రిపోర్టర్స్ మధ్యలో మనస్పడుతుంది. కాబట్టి అది నేను పెద్దగా అనుకోను. మాకు సంబంధించినంత వరకు మేము ఎంత మనస్పర్ధలు ఉన్నా కూడా మేము అల్టిమేట్కి వచ్చేసరికి ఐక్యమత్యంతో ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. నా కాన్స్టిట్యున్సీలో నేను ఎవరి పక్షాన్ని ఉన్నాను, నా కాన్స్టిట్యున్సీలో నేను ఎవరి పక్షాన్ని ఉన్నాను, అందరూ నావలే. కాబట్టి నేను ఆ రకంగా నాకు అంత విశ్వాసం ఉంది, అందరినీ కలుపుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటివరకు బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం. మాకు ఇంకా 3 ఏళ్ళ పైన ఉంది. తప్పకుండా 3 ఏళ్లలో అన్ని రకాలుగా మేము తెలంగాణలో గవర్నమెంట్ తీసుకురావడం ఏకైక ఎలక్షన్లో ముందుకెళ్తాం 100%. సార్, ఓల్డ్ సిటీ సెంట్రల్ సిటీలో కొద్ది భద్రతా లోపం వల్ల గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దాని గురించి జరుగుతున్నాయి, దాన్ని చూస్తున్నారు. మరి మీ మజ్లిస్ పార్టీ కదా దానికి అంతా. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో మున్సిపల్ కమిషనర్ ఎవరు ఉండాలి, ఓల్డ్ సిటీలో డీసీపీ ఎవరు ఉండాలి, ఓల్డ్ సిటీలో ఏసీపీ ఎవరు ఉండాలి, ఓల్డ్ సిటీలో పోలీస్ స్టేషన్లో సిఐలు ఎవరు ఉండాలి, సెక్రటరియట్లో సిద్ధం కాదు. అది ఆ లిస్టు దారుస్థలంలో నిర్ణయం అయింది. దారుస్థలంలో నిర్ణయం చేసిన తర్వాత ఆ లిస్టు దారుస్థలంలో నిర్ణయం అయితే అపాయింట్మెంట్స్ అవ్వదు. ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఓల్డ్ సిటీలో ఎవరైనా మంత్రి తిరగాలంటే దారుస్థలంలో అనుమతి తీసుకోవాలన్నారు. అది టీఆర్ఎస్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్లో కానీ ఏ మంత్రి తిరిగే పరిస్థితి ఓల్డ్ సిటీలో లేదు, దారుస్థలం అనుమతి లేకుండా. అందరికీ ధన్యవాదాలు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ రైల్వే అండ్ రక్షణ శాఖ ఉన్నాయి కదా, వీటిలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువతకు మీరేమైనా ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆస్కారం వచ్చింది? స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు కొన్ని వేల మంది ఉన్నారు రైల్వే. ఇప్పుడు ఉన్నారు రైల్వే లాలపేట వీళ్ళంతా పనిచేస్తున్నంత మనోలే. అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు రైల్వేస్లో ఎక్కువగా ఉన్నారనేది ఒకటి ఉంది కదా. ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అసలు ఎవరేం చేయలేదు. అది కాంగ్రెస్ పార్టీ టైంలోనే నిర్ణయించారు సిస్టమ్, మేము పెట్టలేదు. ఆ సిస్టమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ అయినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వస్తున్నటువంటి సిస్టమ్ అది. అయినప్పటికీ కొంత ఈరోజు మేము రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వరంగల్లో ఉంది, నేను లోకల్ వాళ్ళకి పెట్టించుకోవడం జరిగింది. లోకల్ వాళ్ళని కొద్దిగా పొందుపరచాలి. భవిష్యత్తులో ఆ రకంగా రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు కొంత లోకల్కి సంబంధించి ఉండాలనేటువంటి కొన్ని ఆఫీసర్స్కి సంబంధించినటువంటి కాకుండా కింది స్థాయి వరకు లోకల్ వాళ్ళకే ఇస్తాం. అందరికీ ధన్యవాదాలు.